నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు శివజ్యోతి మాట్లాడిన మాటల గురించి మనం ఈ వీడియోలో చాలా క్లియర్‌గా తెలుసుకుందాము. అసలు దేవుడి సన్నిధిలో ఎలా మాట్లాడతారో, ఎంత వెకిలి నవ్వు నవ్వుతుందో తన వీడియో చూస్తే తెలుస్తుంది. ఆ నవ్వు చూస్తుంటుంటే అసలు దేవుడి మీద ఈమెకి నిజంగా భక్తుందా? ఈమెను చూసి నేను ఏడువారాల వ్రతం కూడా చేయాలి అని అనుకున్నాను. అంత భక్తి ఉంటదేమో తినకు కూడా అనుకున్నాను. కానీ మాటలతో అర్థమైంది తనది భక్తి కాదు. కేవలం వీడియోల కోసం చేస్తుందో ఏమో అన్నంతగా అనిపించింది. అసలు నిజంగా తను మాట్లాడే మాటలకు నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రిచెస్ట్ బిచ్చగాడా? ఏం మాటలు మాట్లాడుతుందసలు? కాస్ట్‌లీ ప్రసాదమంట. ఆ మాటలు మెయిన్‌గా ఆ నవ్వు, ఆ వెకిలి నవ్వు చూస్తుంటుంటే ఎవ్వరైనా తనని శిక్షించాల్సిందే అని అనుకుంటారు. తను తల్లి కాబోతుంది. చక్కగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, అక్కడ హాయిగా మంచిగా నమస్కరించుకొని వచ్చి, తన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఏవైనా దేవుడు సాంగ్స్ వింటూ ఇలా ఉండాలి. అసలు తిరుపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఫోన్ పట్టుకోవాలి అన్న ఆలోచన కూడా రాదు. మనము ఈ వీఐపీస్‌కి మాత్రం ఫోన్స్ అలౌ చేస్తారు. సో, ఇట్లాంటి అడ్డమైన రీల్స్ తీసుకోవడానికే అవి పనికొస్తాయి. ఆ ఫోన్స్ ఎలౌ కూడా. వీళ్ళు ఈ అలిపిరి మెట్ల మీద ఫోన్‌లో రీల్ తీస్తూ ఏమేం మాటలన్నది, ఎందుకింతగా రియాక్ట్ అవ్వాల్సొస్తుంది అనేది మాత్రం ఈ వీడియోలో ఖచ్చితంగా చూడాల్సిందే మీరు. అండ్ ఇంకా ప్రసాదం అడుక్కుంటున్నా ఫ్రెండ్స్ అనని ఫస్ట్ తను అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్ అని చెప్పేసి సావిత్రి అన్నది. అయితే తిరుపతిలో ప్రసాదం అనేది మనం క్యూ లైన్‌లో ఉన్నప్పుడు మనకు అక్కడ రకరకాల ప్రసాదాలు సాంబార్ అన్నం కానీ, ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, పాలు కానీ ఏవైనా మనకు ఫ్రీగా అక్కడి నుంచి లైన్‌లో మనకు అందిస్తా ఉంటారు. నిజంగా ప్రసాదం అనేది తిరుపతిలో ఒక వరం లాంటిది. నిజంగా వెంకటేశ్వర స్వామి మనకిస్తున్నాడేమో అన్నంతగా అనిపిస్తది ఆ ప్రసాదం తిన్నప్పుడు. అంత రుచి ఉంటుంది. అది దొరకడం చాలా అదృష్టం. ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళను కూడా తీసుకురండి అని మనం ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటాము. మనము అక్కడ వెళ్ళినప్పుడు ప్రసాదం స్వీకరిస్తాము. అది కళ్ళకు అద్దుకొని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మనకిచ్చాడేమో అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాంటి ప్రసాదాన్ని ఇంత వెకిలిగా అనడము నిజంగా మన సనాతన ధర్మం ఎక్కడికెళ్తుందో అనిపిస్తది అప్పుడప్పుడు. సో, ఇలాంటి రీల్స్ అనేవి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలాంటివి వెళ్ళినప్పుడు చాలా పవిత్రంగా ఉండండి. ఎందుకు ఇలాంటి రీల్స్ చేసి మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీకు ఒక 10 మంది ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఫాలో అయ్యే మెంబర్స్ దీన్ని చూసి ఏం నేర్చుకుంటారని ఈ వెకిలి నవ్వో నాకు అర్థం అవ్వలేదు. అండ్ తను క్షమాపణ చెప్పిన వీడియో కూడా చేశాను. కానీ తను అంత అంటే ప్రాధేయపడుతూ చేస్తున్నట్టు కూడా నాకేం అనిపించలేదు ఆ వీడియోలో. జస్ట్ ఏదో క్యాజువల్‌గా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. దానికి తను రిప్లై ఇవ్వాలి అన్నట్టుగా రిప్లై ఇచ్చింది. సో, ప్రసాదం అనేది చాలా 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 విలువైనది. అక్కడ మనకు దొరకడం అనేది చాలా అదృష్టం. సో, తర్వాత సోను అనే అతను ఇతనేమంటున్నాడంటే, నేనెప్పుడు అడుక్కోలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నాడు. సో, వస్తావు త్వరలోనే వెంకటేశ్వర స్వామి దీవెనలతో అడుక్కోవడానికి వస్తావు. అప్పుడు రోజు అడుక్కుందువులే గానీ, ఇప్పుడు మాత్రం దీంతో సెట్ అయిపోతుందిలే నీకు. దీనికి శిక్ష అనుభవించడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ నవ్వు, ఆ మాటలు ఇవి నిజంగా అందరినీ బాధపెట్టాయి. ఏమంటుందంటే దానికి శివజ్యోతి కాస్ట్‌లీ బిచ్చగాడు ఇతను. మేము అది కుబేర్లము అది ఇది అని చెప్తుంది కదా! ఇట్లాంటి మాటలన్నీ కుబేరులు ఎలా అయ్యారు మీరు? ఎలా అయ్యారు చెప్పండి? ఈ కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచొచ్చాయి మీకు? బెట్టింగ్ యాప్‌లతోనా? బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసాం. మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్సర్‌గా 4 మాటలు 10 మందికి చెప్పండ్రా బాబు అని మీకు ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా పెడుతుంటుంటే, మీరెళ్ళి ఇవి ఇట్లాంటి మాటలా? అసలు తిరుపతిలో మాట్లాడాల్సిన మాటలా? మీకు ఈ డబ్బులనేవి ఎక్కువ అవ్వడంతో వచ్చిన తలపొగరో, లేకుంటే తెలియక చేసిన చిన్న చిన్న మాటలో కానీ నిజంగా ఆ వీడియో చూసినప్పుడు మాత్రం హిందువులు ఎవ్వరైనా బాధపడతారు. కానీ మీకు ఆ వీడియో బాధ అనిపించలేదు అంటే కూడా ఆశ్చర్యం అసలు. అంటే మీరు క్షమాపణ చెప్పిన విధానం కూడా నాకసలు సరిగ్గా నచ్చలేదు. సో, ఏదో నేను ఇప్పుడు ఏం సమాధానం ఇచ్చినా కానీ కవర్ చేసుకున్నట్టు చెప్పడము, అదేదో అసలు సారీ అంటే ఆ సారీ మనస్ఫూర్తిగా వచ్చినట్టు కూడా లేదు. సో, ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా ఈ రీల్స్ ఓపెన్ చేసి మొత్తం దేవుడిని మొత్తం చూపించేసేయడము. ఆ చూపించడం గూడా ఒక అర్థం పర్థం ఉంటది. కానీ వీళ్ళు దాంట్లో చేసేవి
వెకిలి చేష్టలు ఉంటాయి చూడండి ఆ వీడియోలలో, అవి చండాలంగా ఉంటాయి. మీరు ఆ దేవుడిని చూపించండి, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూపించండి. వెళ్ళలేని వాళ్ళందరూ వెళ్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీ ఫేసులు మాత్రం అందులో చూపించకండి అసలు. నిజంగా దాంట్లో జెన్యూన్‌గా మీరు నమస్కారం పెడుతూ అట్లా చేసిన వీడియోలుంటే ఎంత చక్కగా ఉంటాయి. కానీ ఇష్టం ఉన్నట్టు ఉంటాయి ఆ వీడియోలు గూడా. సో, సెలబ్రిటీలందరికీ చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి దేవుడి దగ్గర. అది నేనైనా, మీరైనా, ఎవరైనా. దేవుడు అనేది ఒక పవిత్రమైనది. మనం చాలా హిందువులం ఎంత నమ్ముతామో మనకే తెలుసు ఆ విషయాలు. సో, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కేర్‌ఫుల్‌గా ఉండండి. నువ్వు అడుక్కోకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఇంటర్వ్యూ నీకొకటి భిక్షం అనేది, నీ జాబ్ అనేది నీకొకరేసిన భిక్షమే. సో, నువ్వు అడుక్కోకుండా, జీవితంలో అడుక్కోకుండా ఏది జరగదు. మన టాలెంట్ మనకుంటుంది. కానీ అడుక్కోవడం అనేది కూడా జరుగుతుంది. అడుక్కోవడం, అడగడం 2 చాలా డిఫరెన్స్ ఉన్నాయి. నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని అడగడం అనుంటే అది వేరే ఉంటుండే. అడుక్కోవడం అన్నావు చూడు, జాబ్ కూడా అడుక్కోవడం కిందకే వస్తది. అడగడం కింద రాదు. అది నీ దృష్టిలో. ఓకేనా? సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇక మీదనైనా మాటలు మాట్లాడేటప్పుడు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా అంటే చాలా దిగజారిపోయింది ఆ వెకిలి నవ్వుతో. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. పాతాళానికి దిగడానికి దూరంలో ఉన్నారో మీకే అర్థమవుతది. అడుక్కోవడం అనేది కూడా త్వరలోనే బాధపడిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.